తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది తిరిగేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుల్ని చూస్తున్నాం. కొంతమంది ఎలాంటి విచిత్రమైనటువంటి వేషధారణలతో, ఇంకా చెప్పాలంటే అసహ్యకరమైన ధోరణిలో, అఘోరాల పేరిట, నాగసాధువుల పేరిట, అంటే విభూతి రాసుకున్నంత మాత్రాన నాగసాధువు, బట్టలిప్పి తిరిగేసినంత మాత్రాన అఘోరాలు అయిపోరండి. ఇదే సనాతన ధర్మం అని అంతర్జాతీయ పత్రికల్లో రాస్తారు. కొంతమంది కుంభమేళాలో కొంతమంది సాధువుల పేరిట ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొడతా ఉన్నారు. అవి తీసుకువెళ్ళి రైట్ టైంలో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ వాట్ సనాతన ధర్మ, హిందూయిజం. అంతే, వాళ్ళకి అంతకుమించి ఏం లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, ఏమీ లేదు, దీని చుట్టూ తిరుగుతూ ఉంటారని. అరే, వేదం, పురాణం, ఉపనిషత్తు, భగవద్గీత ఒకటా రెండా? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన శంకరాచార్యులు వారు అందించినటువంటి సారాన్ని చదవాలంటేనే 100 జన్మలు సరిపోవు. అంతటి జ్ఞానవంతులం మనం. ఈ పనికి మాలినటువంటి చెత్త చుట్టూ మాత్రమే తిరిగితే మనం హైందవులం అవుతామా? అవ్వం. కాబట్టి చెత్తని విడిచిపెడదాం.